నాలెడ్జ్ అనేది బైబిల్ ప్రకారంగా కానీ ఇంకా వేరే వాక్యాల కోసం వాటి కోసం నాలెడ్జ్ పెరిగేది, కానీ అతనిలో ఇంకా నాటుకోలేదు. సో అతను లోకానుసారంగానే జీవించి అతను 16 years వచ్చిన టైంకి అతను ఏం చేశాడంటే, ఒకసారి ఇంగ్లాండ్లోనే మీకు మంచు ఎక్కువ పడుతుందని తెలుసు. సో అతను మంచులో వెళ్తున్నప్పుడు ఏమైందంటే తల దాచుకోనికి అక్కడ ఉన్న ఒక మెథడిస్ట్ చర్చ్లోకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అతనికి అక్కడ ఉన్న ఒక గొర్రెల కాపరి పాస్టర్ అన్నట్టు. సో ఆయన మెసేజ్ చెప్పడం ద్వారా వీళ్ళకి ఆ మెసేజ్లో ఈయనకి ఒక వాక్యం అనేది చాలా ఇన్స్పైర్ అవుతుంది. దాని ద్వారా అతను మారుతాడు. అదేంటిదంటే యెషయా 45:23, ఐజయా 45:22 verse భూదిగమంతుల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడు. అంటే మీరు నా వైపు చూసి మారండి, నేను ఉన్నాను అని అతనికి అర్థమైనప్పుడు అతని బయోగ్రఫీలో అతను ఏం రాసుకున్నాడు అంటే, ఆ రోజు యేసు నన్ను హత్తుకున్నాడు అని రాసుకున్నాడు. సో ఆ క్షణం నుండి నేను నా ప్రీచింగ్, నా లైఫ్ మొత్తం నేను దేవుడికి మాత్రమే అర్పిస్తాను అతను కమిట్మెంట్ చేసుకుంటాడు. సో ఈ కమిట్మెంట్ ప్రకారము అతను ఏం చేస్తాడంటే అక్కడ ఉన్న స్థానిక చర్చ్ లో అటెండ్ అయ్యాడు. ఆ తర్వాత మే 3, 1851 అతను బ్యాప్టిజం తీసుకున్నాడు.